భారతీయుడు 2 ట్రైలర్ ఎలా అనిపించింది? భారతీయుడు ట్రైలర్ చూసిన నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే ఓల్డ్ భారతీయుడేమో క్లాసిక్ అట్లా అనిపించింది. ఇది న్యూ వర్షన్ తీసుకొని తీసినట్టు అనిపించింది. ట్రైలర్ చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాలంటే కమల్ హాసన్ లుక్స్, ఆ స్టైల్ లుక్స్, ఆ ముస్లిం లెక్క అది చాలా బాగా అనిపించింది. మనకి సిద్ధార్థ్ కూడా కనిపిస్తున్నాడు కదా, కొడుకుగా అనుకోవచ్చా మరి? కొడుకు అయితే నాకు అనిపించలేదు, మనవడు లెక్క లేకపోతే ఎవరు కొడుకు లెక్క అట్లా అనుకుంటా, కానీ కొడుకు అయితే కాదనిపించింది నాకైతే. కొన్ని ఓవరాల్ అయితే ట్రైలర్ అయితే చాలా బాగుంది. అంటే బాగుంటదేమో అనుకుంటున్నా. ట్రైలర్ ఫస్ట్ టైం చూసినాక అంత బాగుండేమో అనుకున్నా, కానీ సెకండ్ చూసినాక అయితే మంచి సాటిస్ఫాక్షన్ చేసిన ట్రైలర్ మాత్రం. అంటే ఇప్పుడు అవినీతి గురించి వివరించడానికి సినిమా అనుకోవచ్చు. దాని గురించి దాని సేమ్ స్టోరీ. ఓల్డ్ భారతీయుడు ఎట్లుందో అది కూడా ఈ స్టోరీ అంతే సేమ్. కొద్దిగా మోడర్న్ స్టోరీ కాకపోతే రకుల్ ప్రీత్ సింగ్ చాలా రోజులు రకుల్ ప్రీత్ సింగ్ కనిపిస్తుంది, మంచిగా అనిపించింది. చాలా రోజులు రకుల్ ప్రీత్ సింగ్ చూస్తున్నాం ఈ సినిమాలో, కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. సినిమా చాలా గ్యాప్ వచ్చింది కదా మనకి 1 నుంచి. సో ఈ గ్యాప్ లో కూడా మనకి అర్థం అవుతుంది అంటారా? చాలా మంచిగా అర్థం అవుతుంది. అంటే అర్థమయ్యే వాళ్ళకి చాలా మంచిగా అర్థం అవుతుంది. అర్థం కాదు అని ఏముండదు, మంచిగా అర్థం అవుతుంది సినిమా అయితే బాగా పెద్ద హిట్ అయితే అనిపిస్తుంది నాకైతే. కాజల్ అగర్వాల్ కూడా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. అది తెలియదు నాకు అనిపించలేదు, నాకు తెలియదు. కొన్ని ఓవరాల్ ట్రైలర్ చాలా బాగుంది, సూపర్ ట్రైలర్. ఈసారి మన భారతీయుడు అంటే కమల్ హాసన్ స్టేజ్ ని పెంచే విధంగా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందుతాడా? పాన్ ఇండియా లెవెల్ చెప్పలే కానీ చాలా పెద్ద హిట్ అవుతుంది ఇది మాత్రం. అంటే ఓల్డ్ భారత్ ఎట్లుందో ఇది కూడా అంత పెద్ద హిట్ అయితే అనిపిస్తుంది నాకైతే ఓవరాల్ అయితే. ఇప్పటివరకు సాంగ్ కూడా వచ్చింది కదా, సాంగ్ వైపు కూడా ఎట్లా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ ట్రైలర్ లో మ్యూజిక్ విన్నాకైతే అంత బాగుంది, మంచి లేదు అనిపించింది. కానీ దీంట్లో మ్యూజిక్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. సాంగ్స్ బాగుంటే అనిరుద్ధ్ అయితే బాగుంది అనిపించింది నాకైతే.